కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామం సిటీ మెడికల్ దగ్గర డ్రైనేజీతో ఎంతో అవస్థలు పడుతున్నారని రీసెంట్లీగా ఒక 2-3 రోజుల క్రితం కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద. సో అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి దీనిపైన ఉన్న అనేక గ్రామాలు కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, సో అక్కడి నుంచి వస్తున్న వ్యర్థ పదార్థాలు అన్నీ ఇక్కడికి వచ్చి వీళ్ళ డ్రైనేజీలో కలవడం, కానీ చుట్టుపక్కల నుంచి వస్తున్న డ్రైనేజీతో వాళ్ళు అవస్థలు పడుతున్నారంటూ నిన్న ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటి అనే విషయాలు వాళ్ళతో నేరుగా మాట్లాడినా. ఏదైతే మెయిన్ ఆర్ఎండ్బి డ్రైనేజ్ ఉందో దాన్ని గ్రామ పంచాయతీకి అటాచ్ చేయడం అనేది ఇక్కడ వీళ్ళు అవస్థలు పడుతున్నారు. మాకు పైనున్న అనేక గ్రామాల నుంచి ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాల నుంచి ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు కూడా మా గ్రామానికి వచ్చి చేరుతున్నాయంటూ సమస్యలు చెబుతున్నారు. అసలు ఏంటి అనేది పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నిన్న ప్రజావాణిలో కూడా మీరు ఫిర్యాదు చేశారు. సో ఏంటి మీకున్న ప్రధాన సమస్య? మెయిన్ సమస్య అంటే మాకు సిరిసిల్ల నుండి కరీంనగర్కు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. అది ఓకే, చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే 100 ఫీట్ల రోడ్డుకు 4 గ్రామాల నీళ్లు, కాజీపూర్, ఎల్గందల, వజ్జారం 4 గ్రామాల నీళ్లు మా 100 ఫీట్ల రోడ్డు కలుస్తున్నాయి. ప్లస్ అందులో పోగా ఆ డ్రైనేజ్ ఎటు పోతుందని అస్తవ్యస్తంగా తయారు చేసి మధ్యలో శివశక్తి కాంట దగ్గర విడిచిపెట్టారు. దానివల్ల రోడ్డు పైన వాటర్ ఆగి అందరికీ ప్రజలకు అవస్థలు జరుగుతున్నాయి. అన్ని పోగా వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని ప్రతి పబ్లిక్ అనేది ఆలోచించి డ్రైనేజ్ ఇటు తీయాలని ప్రయత్నం చేశారు. డ్రైనేజ్ తీసినా అది రావడం లేదు. దానికోసం చాలామంది ఏం చేస్తున్నారంటే కింది ఊళ్ళకే కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాకు 100 ఫీట్ల రోడ్డు వాళ్ళు మిస్గైడెన్స్తోని ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది వాళ్ళు కరెక్ట్ చేసుకోక మా యొక్క గ్రామ ప్రజల్ని ఇబ్బంది చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రైనేజ్ వచ్చి కలుస్తుంది అనేక గ్రామాలు అంటున్నారు కదా, ఏ గ్రామాల్లో డ్రైనేజ్ ఇటు కలుస్తుంది? అసలు డ్రైనేజ్ ఫ్యాక్టరీలు అన్నీ ఇటే వాటర్ వస్తుంది. ఏం ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఈడ మన గ్రానైట్ ఫ్యాక్టరీలు అన్ని వాటరు మొత్తం ఇళ్ళకే కలిపారు. ఏదో వర్షం పడ్డప్పుడు అంటే దాన్ని అందరూ భరిస్తారు. ఏదో ఒక రోజు వర్షం పడుతుంది, దాని నీళ్ళు వెళ్ళిపోతాయి, సరే ఓకే, దాని గురించి విడిచిపెడతాం. కానీ నువ్వు ఫ్యాక్టరీ నీళ్ళు కూడా డస్ట్ కూడా జామ్ అవుతుంది ఇక్కడ. అంటే ఈ ఫ్యాక్టరీలు ఎప్పటి నుంచి ఉంటున్నాయి ఇక్కడ? ఇప్పుడు మొన్ననే చాలా అయినాయి. ఇప్పుడు దాదాపు ఫ్యాక్టరీలు చాలా అయ్యి ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఈడికెళ్ళి. ఈ 20 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు? ఇంతకుముందు లేదు. ఇప్పుడు మొన్న ఆర్ఎంబి రోడ్డు ఎప్పుడైతే వేసిర్రో అప్పటి నుంచి చాలా అయినాయి. సో ఇది అంటే అక్కడ ఏదైతే ఆర్ఎండి రోడ్ నిర్మాణం జరిగినప్పుడు అక్కడ లోతట్టు ప్రాంతం ఏర్పడింది. సో వచ్చే డ్రైనేజ్ అంతా అక్కడ నిలబడుతున్నట్టు ఇంకొక ముచ్చడి. ఇప్పుడు మాకు కుంటల ఇక్కడ కుంట ఉన్నది, దాంట్లో బావి మంచి నీళ్ళు బావి మన ఊరికి సప్లై చేద్దామని తవ్వినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ తీసుకపోయి అందులో ఎందుకు ఇస్తావు నువ్వు? ఆ నీళ్ళు ఎట్లా తాగమంటావు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జిల్లా కలెక్టర్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు తాత్కాలికంగా కొన్ని పనులు నిర్మాణం చేపడతామని చెప్పి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. అంటే అది మీకు సౌకర్యంగా ఉంటుందా? అసలు దానివల్ల సమస్య? మెయిన్ కలెక్టర్ అమ్మ కూడా ఆమె కూడా చెప్పింది ఏమని, ఈ నీళ్ళు వాటర్ ఇక్కడ ఊళ్ళో కలిపేది లేదు, జీపీకి లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవాలని చెప్పి ఆమె కూడా ఫస్ట్ గైడెన్స్ ఇచ్చింది. ఆమెకు మళ్ళీ ఏం చేశారంటే మిస్ గైడెన్స్ ఇచ్చి 40 ఫీట్ల రోడ్డు చేసిన అమ్మ నుంచి చెప్పి సగం దూరం తీసుకొచ్చి ఆమె అటు నుంచి అటే పంపించారు. ఆ కలెక్టర్ మేడం కూడా మిస్ గైడెన్స్ చేశారు. కాకపోతే ఈ ఎంట్రన్స్ లాస్ట్ ఎండింగ్ దాకా ఎన్ని ఫీట్ల రోడ్డు ఉందని కూడా ఆమె కూడా ఇంతవరకు చేయలేదు. లాస్ట్ ప్రధానంగా కలిసే టెంపరీ అని చెప్పి మార్కింగ్ పెట్టి మళ్ళీ ఇంకొకటి దాంట్లో ఏమున్నది అంటే అది మొత్తం 40 ఫీట్లు అని మేడం కూడా అనుకున్నది. కాగా ఇక్కడ ప్రధానంగా చూస్తే 15 ఫీట్ల రోడ్డు ఉంది కలిసే కాడ. అట్లా కూడా ఈ పక్క ఉన్నాయని ఇండ్లు మొత్తం చిన్న ఇండ్లు, చిన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఉపాధి కూడా చేసుకుంటే బ్రతికే వాళ్ళు అందరూ కూడా గోనె పెంకల ఇల్లు కావాలంటే మీరు కూడా ప్రతి ఏరియాని కూడా సెర్చ్ చేసి చూడండి. ఇంపార్టెంట్ విషయం ఒక్కటే, ఇక్కడ కావాల్సింది ఊరికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ఎంత వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. మాకు ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాలతో తయారైన విషపూరితమైన నీళ్లు మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాయి. దీని వలన దోమలతోని అస్తవస్త పడుతున్నారు పబ్లిక్. ఇక్కడ అన్ని అనారోగ్య పాలవుతున్నారు. ఇక్కడ మరో నల్గొండ ఇక్కడ కాబోతుంది బావుపేట. మరో నల్గొండ ఫ్లోరిటీ అక్కడ ఎట్లా జరిగిందో ఇప్పుడు దాని ఇట్లా తయారు కాబోతుంది. దాదాపు ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి? 300 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 300 ఫ్యాక్టరీల తాలూకు వ్యర్థ పదార్థాలు ఇటే వస్తాయి. అది సార్ ఒకటే, అది ఎటు నుంచి ఎటు వస్తే మాకు తెలియదు, కాకపోతే వస్తుంది. దీనికి ప్రధాన సాక్ష్యం ఇప్పుడు వచ్చే నీళ్ళే.
అంటే ఇక్కడ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలే కాకుండా సో ఇంకా గ్రామాల నుంచి కూడా అన్ని ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఉద్యారం కాజీపురం, నాగలమల్యాల, ఈ ఐలన్పల్లె, ఈ అన్ని గ్రామాల నీళ్లు ఈ డ్రైనేజ్కే కనెక్ట్ ఉన్నాయి. అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? అంటే గతంలో డ్రైనేజ్ స్ట్రైట్గా వెళ్ళిపోయేది కదా, అప్పుడు ఎలాంటి సార్ ఇప్పుడు అసలు విషయం ఏంటిదంటే రోడ్డు నుంచి రోడ్డు పోయింది కదా సార్, ఈ రోడ్డుకు అడ్డంగా ఎక్కడెక్కడైతే నాలాలు ఉన్నాయో ఆ నాలాలకు ఇట్లా ఉన్నట్టయితే ఇలాంటి సమస్య రాపు. ఇప్పుడు విషయం ఏంటిదంటే అడ్డంగా ఉన్న వాటరు పోయే కల్వర్ట్లను మూసేసి దీని బిల్డింగ్లు కట్టి దీన్ని ప్రధానంగా ఇది ఒకటి డ్రైనేజ్ కట్టి మొత్తం దాంట్లోకే కలిపారు సార్, మొత్తం కూడిపేసారు నాలాలు. అంటే ఎన్ని రోజులు అవుతుంది ఈ సమస్య? ఈ సమస్య జరగబట్టి ఇప్పుడు ప్రధానంగా అంటే మొన్నటిదాకా కొన్ని బిల్డింగ్లు తక్కువ ఉండే అందులోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే వాటర్ పోతున్నాయని చెప్పి ప్రతి ఒక్క క్యాండిడేట్ ప్లాట్ కొనుక్కున్నారు కానీ వారి పట్టాదారులు ఎవరైనా కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు, అందరు కలిసి డస్ట్ నింపేసుకున్నారు. డస్ట్ నింపేసుకునే వరకు ఆ వాటర్ మొత్తం స్టోరేజ్ అక్కడనే అవుతుంది. అది మెయిన్ సమస్య. అంతకుముందు వెళ్ళిపోయినాయి. ఎట్లా అంటే ఆ ఖాళీ ప్లాట్ ఉంటే ఖాళీ ప్లాట్లోకి వెళ్ళి బిల్డింగ్లకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఇవాళ పోయిన సంవత్సరం పోయినాయి కదా, మళ్ళీ పోతే ఎట్లా అని చెప్పి ఇవాళ ప్లాట్ వాళ్ళు మొత్తం ప్యాక్ చేసుకున్నారు. వాటికి దారి దొరకడం లేదు. సో ఇది 3 కుటుంబాల సమస్య, 200 కుటుంబాల సమస్యకు తెచ్చారు. సో ఇది పరిస్థితి. ఒకసారి మనం చూద్దాము ఇక్కడ మార్కింగ్ ఎట్లా చేశారో, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు తాత్కాలికంగా జిల్లా కలెక్టర్ గారు చేపట్టిన పనులు సార్ మెయిన్ రోడ్ నుంచి పోవాలి సార్, ఇటు రావద్దు. అన్ని గ్రాడ్యుయేట్ మొత్తం అన్ని మా ఇటు వస్తున్నాయి. మా నీళ్ళు మాకే సరిపోతాయి మా ఊళ్ళో వరకే. తదిమూల అందరూ మొత్తం ఇటు పంపుతాయి. ఇట్లా మోర్లు మూసేసారు, కలవట్లు అన్నీ మూసేసారు సార్. మొత్తం గలీజ్ అంతా వస్తుంది. ఈ మా గాలి మాకే సరిపోతుంది. వాసన గబ్బోడ మంచి బాగా ఉన్నది. ఓ బోర్ వేసేసారు, ఆ బోర్ లేదు అవుతున్నాం. మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు చెప్పలేదా? మాది వచ్చింది కూడా చెప్పలేదు సార్ పెద్ద మనుషులు. సో ఇది పరిస్థితి. ఊరు నీళ్ళు ఊరవతల తీసుకొస్తారు, ఊరవతల నీళ్ళు ఊళ్ళకి ఎట్లా తీసుకొస్తారు? అదే మా సమస్య. మాకు ఇప్పుడు దాదాపు 300-400 కుటుంబాలు ఉన్నాయి. ఆ నీళ్ళు ఇటు మాకు రావద్దు. మాకు చిన్న మళ్ళీ ఇక్కడ మాకు బోర్ ఉంది, ఆ బోర్ వాటర్ మాకు వస్తాయి. బోర్లోకి వెళ్ళిపోతున్నాయి. అదే మోరు పక్క పొంటే మాకు బోర్ ఉంది, ఆ బోర్ నీళ్ళే ఊరంతా సప్లై అవుతుంది. అంతే. మాకు ఊరవతల నీళ్లు మాకు వద్దు, మాకు బోర్లు వద్దు. బోర్లు తీసే గతి కూడా లేదు, మేమే తీసుకుంటున్నాం. ఇక్కడ జనరల్గా డ్రైనేజీలు కూడా సరిగా క్లీన్ చేయరు. సో ఇక్కడ నుంచి అనేక గ్రామాల నుంచి కావచ్చు, ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు కావచ్చు మా గ్రామానికి వచ్చి చేరుతున్నాయి. వాటి సమస్య మేము ఎదుర్కొంటున్నాం అంటూ వెళ్ళి మార్కింగ్ ఒకసారి చూపి. ఇది అంటే ఇక్కడ 40 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి ఇక్కడ మార్కింగ్ చేశారు. సో అంటే ఇప్పుడు లోపలికి వెళ్తే రోడ్డు ఇంత వెడల్పు లేదా? సో ఒకసారి చూద్దాం. పైసలు ఉండి మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఈలంగా మాత్రం మాకు బోర్లు వద్దు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఆ కుంటకాన్నే వాటర్ బోర్ ఉన్నది, అది ఊరంతా సప్లై అవుతుంది. మళ్ళీ పిల్లలకి ఎలర్జీ, మేము దవాఖానలకు పెట్టుకుంటాం, మేము తట్టుకోలేము. ఇల్లు ఎక్కడమ్మా ఇది? ఓకే, మొన్న వచ్చి మార్కింగ్ చేసినప్పుడు మీరేం చెప్పలేదు? మాకు అసలు తెలియదు కదా. స్టార్ట్ అయినాకనే చూసినాం మార్కింగ్. ఇది స్టార్ట్ అయిన తర్వాతనే మార్కింగ్ ఇక్కడ దాకా పోతుందనే చూసినాం. అంతకుముందుకు మేము చూడలే. అక్కడ కలెక్టర్ వచ్చిన విషయం నాకు తెలియదు అసలుకి. ఇక్కడికి వచ్చినాకనే తెలుసు. ఇది ఇంత పెద్దగా అవసరం. చిన్న గటార్లకే తీసేతలేరు, ఇక్కడ చూతురు పండి మీరు. చిన్న గటార్లకే ఉన్నది అదంతా ఉంటుంది చెత్త చెదారం, అదే తీసుకెళ్తలేరు. పెద్ద గటార్లు ఉన్నాక మిగిలిన చెత్త అంతా ఇళ్ళకే వచ్చుడు. ఆ నీళ్ళన్నీ మేమే తాడు. పిల్లలం ఉన్నారు, అందరు విషపూరితంగానే అవుతారు కానీ ఎవరు ఆరోగ్యంగా ఉండరు అసలుకి. ఏంటంటే R&B డ్రైనేజీ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే గ్రామాల నుంచి వచ్చే డ్రైనేజీ R&B పెద్ద డ్రైనేజీలో కలిసి సాఫీగా వెళ్ళిపోవడం అనేది ఒక పద్ధతి. కానీ ఏదైతే R&B డ్రైనేజీని తీసుకొచ్చి ఒక గ్రామ పంచాయతీ ఉన్న డ్రైనేజీలో కలపడం అనేది కూడా ఇక్కడికి రాలే. ఆమె అక్కడ వచ్చి ఇక్కడ చూడలే. ఆమె పైకి రోడ్డు పైకి వచ్చింది, రోడ్డు పై నుంచి అటే వెళ్ళిపోయింది. ఆమెను ఇటుదాకా ఎవరు తీసుకురాలేదు. ఇక్కడ మొత్తం సిచ్యువేషనే చూడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న వచ్చి ఇక్కడ చెట్టు ఉంటే చెట్టు తీసేసి దాన్ని మా గోడకు మార్కింగ్ వేసిపోయింది. ఏమని చెప్పారు? అసలు ఇక్కడికి వచ్చింది ఎవరు?
ఇక్కడికి వచ్చింది ఊరోళ్ళే వచ్చిర్రు మార్కింగ్ వేసిర్రు చెట్టు ఉండే ఫస్ట్ చెట్టు కూలేసిర్రు పోయినరు. మాకేం చెప్పారు 40 ఫీట్ల రోడ్ అవుతుంది అని చెప్పారు. మరి 40 ఫీట్ల రోడ్ అయితే మా ఇంట్లో ఏం కావాలి, మేము ఎక్కడ పోతాం అని అంటే లేదు రోడ్డు మీద నీళ్ళు వస్తానే వాటర్ అంతా ఇటు రావాలంటే ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా 3 కలవట్లు ఉన్నాయి, కలవట్లకి వెళ్ళి తీసుకొని అక్కడ పంపించుకోవచ్చు కదా. వెనకడ సొంత అయితే ఇక్కడ లేవు కదా. మాకు నీళ్లు ఇక్కడికి రావాలంటే హసన్ మహమ్మద్ ఇంటికాడికి వెళ్ళి ఇక్కడికి రాని మేము వద్దననం. రోడ్డు పైన నీళ్ళు మా ఇంట్లోకి ఎందుకు? ఇప్పటికే రోడ్డు వాటరు మోర్లే వాటరే మా ఇంట్లోకి వస్తున్నాయి పూరా. వర్షం వచ్చినప్పుడల్లా 2 రోజుల దాకా కడిగి చచ్చిపోతున్నాం, ఆ వాసనకు ఉండలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఇంత ఇల్లు వేయనాక మేము బతుకుడా సచ్చుడా? అదొక్కటే చెప్పాలి. మాకు ఈ కాలంగా రోడ్ వద్దు, మోరద్దు. మేము కావాలంటే ఎవరి మంది వాళ్ళని కట్టుకొని మా మోర్లో మేము పోపించుకుంటాం. పోనీ నీళ్లు అసలు మమ్మల్ని ఇంటికాడికి వెళ్ళి పోనీ, మేము వద్దని అంటలేము. మోరు ఉన్నది, కావాలంటే ఎవరి మంది వాళ్ళని కూడా కట్టుకొని మా మోర్లో మేము పోపించుకుంటాం. మా కుంట్ల నీళ్ళు మేము పోయించుకొని మేము తాగుతాం. కానీ రోడ్ అవతల నీళ్లు కాజీపూరు, నాగులమల్ల, బద్దిపల్లి, శ్రీరంపల్లి ఇవన్నీ ఎందుకు మాకు? వేరే ఫ్యాక్టరీల నీళ్ళు ఎందుకు మాకు? అవి వద్దు మాకు. ఆ ఊరు నీళ్ళు వద్దు. మేము చచ్చిపోతాం ఇక్కడ. మాకు పిల్లలు ఉన్నారు, మేము ఎట్లా పోతాం కానీ పిల్లలు ఉన్నారు. పిల్లల గురించి మేము బాధపడడు. అత్తయ్య సార్ రోగాలు వస్తాయి, మాకు అవసరం లేదు. రోడ్ అవతల నీళ్ళు రోడ్లే అవతలే ఉండాలి. మా నీళ్ళు మాకే సరిపోతాయి. అమ్మ చెప్తోంది మెయిన్ రోడ్ మీద నీళ్లు మెయిన్ రోడ్ మీద చక్కగా వెళ్ళిపోవాలి. అక్కడ ఆగటానికి కారణం ఏంది? వాళ్ళు ఏం చేసిండ్రు? అక్కడ మెయిన్ రోడ్ అనేది చక్కగా పోవాలి. అక్కడ గుంత లెక్క ఎందుకు అయింది? అక్కడ డౌన్ ఎందుకు అయింది? అదొకటి మీరు ఏదైతే ప్రతిపాదన ఉందో ఇక్కడ 40 ఫీట్ల రోడ్డు ఉంది, ఇక్కడ నుంచి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తున్నాము అన్నట్టుగా కూడా ఒక డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే ఈ 40 ఫీట్ల రోడ్డు మొత్తం వీళ్ళ ఎక్కడి దాకా అయితే పనులు నిర్వహిస్తున్నారో అక్కడ వరకు ఉందా? లేదండి. సో ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ. అంటే వీళ్ళు ఏ రకంగా ప్లానింగ్ ఉంది, ఈ ప్లానింగ్ ఎంత సమర్థవంతంగా ఉంది అనేది కూడా ఒకసారి మనం నేరుగా చూద్దాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ రోడ్డు వెడల్పుగా ఉంది, 40 ఫీట్ల రోడ్డు అక్కడ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక మూల మలిగేసరికి ఇక్కడ 40 ఫీట్ల రోడ్ లేదు. ఒకసారి కెమెరా ఆడి చూపించు, ఒకసారి జరగండి. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు అంటే ఇక్కడ డ్రైనేజీ పనులు ఏ విధంగా వస్తున్నాయి? డ్రైనేజీ పనులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే 40 ఫీట్లు అని చెప్పి ఎట్లయితే కలెక్టర్ మేడం చెప్పారో ఆ విధంగా కూడా ఇక్కడ కూడా 40 ఫీట్లు ఉండాలి కదా. అది లేదు. ఆ డ్రైనేజ్ తీసుకొస్తే మాకు ఇంకా ఇప్పటికీ ఈ వాటర్ చిన్న 12 ఫీట్ల 18 ఇంచుల మోరులే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నది. ఆ నీళ్లు తీసుకొస్తే ముందు ఇల్లు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందరు చాలా ప్రతి ఒక్కరు రివర్స్ వాటర్ పోయే ప్రమాదం బాగున్నది. ఓకే, అంటే ఈ డ్రైనేజీలో ఇప్పుడు అక్కడ నుంచి ఆ మెయిన్ డ్రైనేజ్ నుంచి ఇటు వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్తాయి అని చెప్పి ప్రపోజల్ ఉంది. అంటే కుంట కాదు అని ప్రపోజల్ అంటారు. కుంటకి ఇప్పుడు ఓకే, ఇక్కడ మన ముదిరాజు ఉన్నాడు. ఇప్పుడు కుంటలో మీరు చేపల పెంపకం అవన్నీ చేస్తుంటారా? చేస్తుంటాం. దాదాపు ఆ పెంపకం మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? మా 50 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 50 కుటుంబాలు. 50 కుటుంబాలకి మరి సమాధానం ఏం చెబుతారు? అంటే అక్కడ నుంచి డ్రైనేజీ వచ్చి డైరెక్ట్గా కుంటలోకి వదిలితే ఆ డ్రైనేజీ నీరుతో అంటే ఏదైతే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ పదార్థాలు వస్తున్నాయో వాటి వల్ల చేపలకి ఏం ప్రమాదం జరగదా? చేపలకు ప్రమాదం అసలు బ్రతికే లేదు. ఇక మాది ఈ నీరు కుంటలో కలిసిందంటే మాకు బ్రతికే లేదు. ఇక మేము 100 కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిందే. మీరు చేపల ఉన్నాయి, చేపలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మంచినీటి బావి తవ్వారు సార్ గ్రామ పంచాయతీ. దాంట్లో ఇప్పుడు చేపలు మేము పోసుకొని పెంపకం చేసుకుంటున్నాం. వాటర్ నీళ్ళతో వెడల్పు నీళ్ళు అయినప్పుడు ఆ చేపలు పెరుగుతాయి. ఆ చేపలు పట్టుకొని మేము బతుకుతాం. అంటే మీ జీవనాధారం ఏం కావాలి ఇప్పుడు భవిష్యత్తులో? ఈ డ్రైనేజ్ అనేది కుంటలకు వద్దు సార్. సో ఓకే, ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ వరకు. కుంట దారి ఎక్కడికైతే డ్రైనేజీ కలుపుతున్నారో ఆ డ్రైనేజీ దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 1-2 కుటుంబాల సమస్య కాదు, ఇక్కడ దాదాపుగా ఒక ఊరి సమస్య. పూర్తిగా ఊరు మొత్తం కూడా ఈ సమస్యని డ్రైనేజీ పనులు ఎట్లా ఉన్నాయి, సో వాటిని ప్రపోజల్ ఎలా ఉంది, దానివల్ల గ్రామానికి అభివృద్ధి జరుగుతుందా కుంటుపడుతుందా చూద్దాం. ఇక్కడ 40 ఫీట్ల రోడ్డు ఇక్కడ ఉందా? ఇక్కడ ఇప్పుడు అధికారులు చెప్పినట్టుగా ఈ డ్రైనేజీ వ్యవస్థను మనం దీన్ని
పెద్దగా చేస్తే సో దాదాపుగా ఇంకో కొన్ని 4 ఫీట్లు పెరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఇటు వెళ్ళే వాళ్ళకి అసలు ఒక ఆటో కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకసారి ఎదురెదురు బండ్లు పడితే వాహనాలు ఎదురెదురైతే ఇంకా అది ఎటు కదలలేని పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి ఇది వెడల్పు ఎట్లా ఉంది. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది ఈ వ్యత్యాసం? 16 ఫీట్లలో 4 ఫీట్లు పోతే 12 ఫీట్లు ఉంటుంది. సో ఆ 12 ఫీట్లలో వీళ్ళు రవాణా కొనసాగించగలుగుతారా? అసలు ఇక్కడ డ్రైనేజ్ మొత్తం క్లోజ్ అయినట్టుగా ఉంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు? వారానికి ఒకసారి చేస్తాం సార్. మాకు ఊకే మీరు చేయడం కాదు, వాళ్ళు నెలకు ఒక్కసారి వస్తారు సార్. వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఇలా తీస్తారా మళ్ళీ వారానికి తీసేది అంటే అసలు డ్రైనేజీ ఎప్పుడు క్లీన్ చేస్తారనేది కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దాన్ని చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. అంటే వీక్లీ వన్స్ 10 రోజులకు ఒక్కసారి కూడా దీన్ని డ్రైనేజీ క్లీన్ చేసేటట్టుగా లేరు. డ్రైనేజీ ఎక్కువైనప్పుడు ఈ పొలాలకు నీళ్ళు వస్తుంటాయి. వస్తుంటాయి సార్, ఇప్పుడు వస్తే నిండిపోతాయి. ఇంత ముందుకు లేవు, ఈ డ్రైనేజ్ వల్ల ఇప్పుడు నిండిపోతాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ పొలాలు ఒకసారి చూడండి, రోడ్డుకు సార్ వర్షం కొట్టినప్పుడు ఇది ఇప్పటిది కాదు సార్, ఇప్పుడు 2-3 సార్లు తీసిరు, మళ్ళీ క్లోజ్ చేసారు. అప్పుడు ఏంటంటే చాలా వరకు వాటర్ వచ్చేసాయి. ఇల్లు కూడా ఇంత దాదాపు ఇక్కడ బేస్మెంట్ కనిపెడుతుంది కదా, ఆ బేస్మెంట్ వరకు కూడా మునిగిపోయి వాటర్ వచ్చినాయి. అంటే ఇక్కడ దాదాపు ఒక 20 ఎకరాల భూమి చేయకుండా పరిస్థితి అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేసుకునే రైతులు కూడా పంట లేకుండా ఒక వర్షాకాలం పంట కంప్లీట్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఒక పంట నష్టపోవాలి. డస్ట్ వాటర్ వస్తుంది ఇక్కడికి. డస్ట్ వాటర్ అంటే ఎంత లేదన్నా కొంతవరకు క్లోజ్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. అది అయిపోయినప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో అనేది సరిగ్గా ఉండక ఆ వాటర్ ఫ్లో కంపల్సరీ పొలాలకు వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే అది లోతట్టు ప్రాంతంలోనే ఉంది. అంతేందుకు పక్క పంటి ఫ్యాక్టరీ ఉంది సార్, అది ఫ్యాక్టరీ ఆ వాటర్ తో ఒకసారి అది చూపి ఒకసారి మనం జూమ్ వేస్తే మనకు అర్థమైపోతుంది. ఇది అదేంటి కెమికల్ ఫ్యాక్టరీయా? గ్రానైట్ ఫ్యాక్టరీ సార్, గ్రానైట్ ఫ్యాక్టరీ. సో ఆ వ్యర్థ పదార్థాలు ఎక్కడికి వెళ్తుంటాయి? వస్తున్నాయి సార్, ఇళ్ళకే వస్తున్నాయి. అంటే దానిలో ఒక సెటప్ చేసి ఉంటుంది, అది ఎక్కువైందంటే కంపల్సరీ ఇళ్ళకే వస్తాయి, పొలాల్లోకి వస్తాయి. అంటే దాదాపు అధికారులు వస్తే అది చూపిస్తారు, లేదంటే ఇటు మళ్ళీ ఇటు పంపిస్తారు. అంతేగా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ అధికారులకు చూపించడానికి ఒక గుంట అనేది ఏర్పాటు చేసుకున్నారు. సార్ ఇప్పుడు ఈ నాలా ఉంది కదా సార్, ఇది కొంచెం కొంతపాటి వర్షానికే ఆల్రెడీ ఇలా కచ్చేస్తున్నాయి. అక్కడ అంతా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంది మా సార్. అదంతా మేము ఏం చేస్తున్నామంటే ఇంతవరకు వదిలేసి ఇది పొలం చేసుకుంటున్నాం సార్. ఇప్పటి పరిస్థితి అది ఉంది మాకు. అక్కడ డ్రైనేజీ వాటర్ నిలిచిన ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా సార్? అక్కడ డ్రైన్ సార్, అంతే, ముందుకు లేదు డ్రైన్. ఇంకా సార్ అక్కడ జాలి ఉందా సార్? ఇక్కడ జాలి కనబడుతుంది సార్. అంతకుముందు ఇక్కడ ఉండే ఈ వాటర్ అంతా వచ్చి జాలి అంతా అందులో మునుగుతుందని అక్కడ కట్టుకొని ఆ 4 మళ్ళీ చేసుకున్నా. అంటే ఈ పొలం మీదేనా? మాదే. ఆ జాలి ఒక జాలి ఏర్పాటు చేశాడు. అంటే ఆ జాలి ఎందుకు ఏర్పాటు చేశాడు? పందులు వెళ్ళకుండా, అంతే వెళ్ళకుండా సార్. అదొకటి ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే వెళ్ళిపోయేసరికి వాటర్ అనేది నిలిచిపోతున్నాయి. ఏమంటున్నా చివరి వరకు వస్తున్నారు. పడి ఉన్న ఒక మంచినీటి బోర్ని కలుషితం కలుషితం జరుగుతుందేమో అని వీళ్ళు భయపడుతున్నారు. కలుషితం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మాకు ఇంట్లో మంచి నీళ్ళ ఉన్నాయి, రేపు బోర్ ఉన్నది, అక్క నీళ్ళ మంచి నీళ్ళ దాంట్లో వచ్చి కలుస్తే మరి మేము ఎట్లా అవే నీళ్ళు తాగాలనా? మళ్ళీ రేపటి రోజు మేము అక్కడ జాగులని ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ నీళ్ళని మా ఇంట్లోకి పోతే ఆ నీళ్ళు ఎక్కడ ఇడుస్తారు? మరి మాకు కూడా న్యాయం చెప్పాలా? మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఇదే ఇల్లు, ఇదే. ఇప్పుడున్న డ్రైనేజీ ఎప్పుడన్నా వాటర్ వచ్చినాయి, వర్షాలు పడితేనే ఇండ్లకి వచ్చినాయి. వర్షాలు పడితేనే మాకు ఇండ్లకి వస్తున్నాయి నీళ్లు, అందుకని మేము ఇంత బాధపడుతున్నాము. వర్షం నీళ్ళు ఇండ్లకి వస్తే ఇప్పుడు ఆ నీళ్ళు వస్తే ఎక్కడికి పోతాం మేము? మరి మాకు కూడా పరిష్కారం చేయండి. సో ఇక్కడున్న గ్రామంలో ప్రతి ఇల్లు ఇదే కోరుకుంటుంది. అంటే మేము ముఖ్యంగా ఈ ఉన్న డ్రైనేజీతోనే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అనేక గ్రామాల నుంచి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను తట్టుకునే శక్తి మాకు లేదు. సో దీనికి ఒక మార్గం చూపించాలంటూ ప్రతి ఒక్కరు కూడా అదే చెబుతున్నారు. ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ మనం చూస్తున్నామో ఇది ఇవన్నీ కలిపి వచ్చి ఇక్కడున్న కుంటలో కలుస్తున్నాయి. సో ఒకసారి కుంట దగ్గరికి వెళ్ళి చూద్దాము.
వచ్చి ఇక్కడ కలుస్తాయి. సో ఇక్కడ నుంచి అటు ముందుకెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇక్కడ ఇటు దిక్కు మనం చూస్తే ఇది మెయిన్గా కుంట మత్తడి. ఇది అంటే ఇక్కడ FTL పరిధి అన్నమాట. ఇది తూముకుంటా. సో ఇక్కడ వచ్చి డ్రైనేజ్ అంతా కలుస్తుంది. సో ఇది మనకి ఇది మెయిన్గా ఇది టోటల్గా కూడా కుంట. ఈ కుంట విస్తీర్ణం ఎంత ఉంటుంది? 3 ఎకరాల 13 గుంటలు. చూస్తే ఒకటి మంచినీళ్ళ బావి గతంలో ఒక 20 లక్షలతో నిర్మాణం చేపట్టారు అని చెప్పి ఏదైతే ఇందాక మనం అనుకున్నామో, సో దాని గురించి ఒకసారి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాం. ఇది బావి ఇక్కడ ఎన్ని రోజుల క్రితం చేశారు? 10 సంవత్సరాల క్రితం తవ్వారు. సో అంటే ఇప్పుడు నిజమే సార్. ఇప్పుడు ఇది మీ గ్రామానికి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అవుద్దా? కావాలని చేశారు సార్. చేస్తే దాంట్లో ఏమైందంటే నీళ్ళు కొద్దిగా తక్కువ వెళ్ళినాక దాన్ని వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఏదైతే మనం అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా, డ్రైనేజీ మొత్తం ఇక్కడ గ్రామంలోకి వదిలిపెడితే ఆ డ్రైనేజీ అంతా వచ్చి మన కుంటలోనే కలిసేది. అవునండి. సో కుంటలో కలిసిందంటే ఈ మంచినీళ్ళ బావి అంటే ఏదైతే మనం 20 లక్షలతో నిర్మాణం చేసుకున్నామో, సో అది కూడా వ్యర్థమైపోతుంది. అదే సార్ మా బాధ అదే. దీన్ని అధికారులు ఎందుకు గుర్తించడం లేదు? అంటే ఒక 20 లక్షలు ప్రజాధనంతో ఇక్కడ నిర్మాణం చేపట్టినప్పటికీ భవిష్యత్తులో దాని ఉపయోగం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ నీళ్లు ఆ బోర్కు ఉపయోగపడుతుంది సార్. ఈ బావిలో నీళ్లు ఉంటేనే ఆ బోర్లో నీళ్లు వస్తుంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి దానికి ఇంకా కొంచెం బలాన్ని ఇస్తుంది సార్. సో 3 ఉన్నాయి సార్ బోర్లు. ఓకే. పోచమ్మ గుడి ఉంది సార్. ఇక్కడ కూడా ఒక బోర్ ఉంది సార్. ఆ బోరు సగం ఊరు, ఈ బోరు సగం ఊరు. ఈ రెండు బోర్లు మాత్రం ఊరిని కాపాడుతున్నాయి. ఈ 2 బోర్లు ఊరికి సో దీన్ని ఊరిని కాపాడుతున్న ఈ 2 బోర్లలో కూడా సో ఇలాంటి కుంటల ద్వారా వాటికి ఊట అనేది లభిస్తుంది. సో ముఖ్యంగా ఇదేదైతే కుంట ఉందో ఈ కుంట 3 ఎకరాల 6 గుంటలు, 3 ఎకరాల పై చిలుకు విస్తీర్ణం ఉన్న ఈ కుంటలోకి ఆ డ్రైనేజీ అంతా వదిలిపెడితే ఇప్పుడు చేపలు ఇందులో ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ బావిలో ఉన్నాయి సార్. 5 లక్షల విలువ చేసే పిల్లలు పోసాం సార్. ఇప్పుడు పెంపకం అవుతుంది. ఇది 215 సర్వే నంబర్ 15. ఓకే. 3 ఎకరాల 6 గుంటలు అంటే కుంట విస్తీర్ణం దాదాపులో ఒక 10 ఎకరాలు పెట్టి నీళ్ళు ఎప్పుడు నిలుస్తాయి సార్. కుంట కరెక్ట్ నిండితే ఎవరి పొలాలు ఎట్లా తేలితే అట్లా దున్నుకొని రైతులు బతుకుతారు సార్. ఈ గ్రానైట్ వ్యవస్థ చేయబట్టి గుట్టలు పోయినాయి, మాకు చీతా పొలాలు దూరమైనాయి. అక్కడ నిండు చెరువులో పేద మట్టి తీసి రోడ్లు పోతే చెరువులో చేపలు పట్టుకోలేని పరిస్థితి. ఇదన్నా కొద్దిగా తక్కువ నీటిలో దీంట్లో తొందరగా పట్టుకోవచ్చు అంటే దీన్ని కూడా కలుస్తుంది. మనకు పక్కనే ఫ్యాక్టరీలు అనేది మరి అతి సమీపంలో మనకు కనబడుతున్న పరిస్థితి. అంటే కరీంనగర్ జిల్లా వాసులకి దాదాపుగా తెలుసు, ఇటు బావుపేట ప్రాంతంలో ఎక్కువగా ఈ మార్బల్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయని. నిబంధనలతో గ్రామానికి నష్టం కలగకుండా ఏ ఫ్యాక్టరీ అయినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది జరగదు. కానీ ఇక్కడున్న ఒక గ్రామానికి ఇబ్బంది జరుగుతుంది అంటే అధికారులు దీని మీద మరొకసారి రివ్యూ చేసి అసలు ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనేది కూడా అధికారులు వీళ్ళకి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న విషయం సార్, విన్నపం. ఈ ఊరి ప్రజలు మొత్తం ఇక్కడ కట్ట మీద బతుకమ్మ ఆడుకొని ఈ కుంటలో వేసేవాళ్ళం సార్. పక్కనే హనుమాన్ దేవాలయం ఉంది సార్. మాకు ఇంత మంచినీటి సౌకర్యం గల కుంటను ఇప్పుడు అస్తవ్యస్తం చేయాలని ప్రయత్నం చేస్తారు. అధికారులు గుర్తించి దీన్ని డెవలపింగ్ చేసి ముందు ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమన్నదంటే సార్, దీన్ని మినీ ట్యాంక్ బండి లాగా దీన్ని మొత్తంగా దీన్ని నీట్గా చేసి దీంట్లో నీళ్ళు స్టోరేజ్ చేసి ప్రజలకు అందుబాటులో బతుకమ్మలకు కానీ దేనికి కానీ దోబి వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి కానీ అన్నిటికీ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు సార్ గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ రకంగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సార్. ఓకే. అంటే ఆ ప్రభుత్వం అంటే ఇప్పటికీ పనులు ఐఐటీ సార్. ఐఐటీ మేమందరం బీఆర్ఎస్ లీడర్లమే. బీఆర్ఎస్ చెప్పుకునేది ఫైనల్గా ఒక మాకు ఏది సార్, ఇది ఈ తూముకుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చి మంచినీటి సౌకర్యం కల్పించి ఊరును రక్షించాలని, ఊరు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి రోగ నివారణ చేయాలని ఈ గవర్నమెంట్. నేను పుట్టక ముందు నుంచి ఈ కుంట ఉంది. మా తాతల కాలం నుంచి పుట్ట ఉంది ఈ కుంట. ఓకే. కానీ ఇది అనుకోని కొన్ని కారణాల వల్ల R&B వాళ్ళు రోడ్డు పోసేటప్పుడు వాళ్ళ ప్లాన్ వాళ్ళు మంచిగా చేశారు. మధ్యలో ఉన్న బిల్డింగ్లు కిందికి ఏదని చెప్పేసి ఆ మోర్ని పైకి కట్టనేయకుండా దాన్ని రోడ్ లెవెల్లో చేసేసరికి ఆ వాటర్ అనేవి అక్కడ స్టోరేజ్ అవుతున్నాయి. ఆ వాటర్ అక్కడ స్టోరేజ్ కావడం వల్ల అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అలాగా దాన్ని ఆ మురుగునీరు, ఆ బాత్రూమ్ నీరు, సండాస్ నీరు అన్నీ ఊర్లోకి రావడానికి మరి మా
ప్రతినిధులు కానీ ఇంకా అధికారులు కానీ ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు, కానీ ఈ కుంటకు వచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఈ చుట్టుపక్కల ఉన్న 200 ఇండ్లు కూడా చాలా ఇబ్బంది పడతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కుంట కింద 2 బోర్లు ఉన్నాయి. ఈ ఊరికి సప్లై అవే మెయిన్. పోచమ్మ కింద ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ కుంటకు వర్షాకాలం ద్వారా వరద నీరు వచ్చి నిండిపోతే అది ఎండాకాలం వచ్చినా ఏది వచ్చినా కూడా అవి సప్లై చేస్తాయి. 1 రోజు 2 రోజులు బోరు ఆగిపోతే మాత్రం ఊరు మొత్తం మళ్ళీ కలలం అవుతుంది, వాటర్ రాక ఇబ్బంది పడతారు. దానివల్ల ఆ సమస్య వల్ల ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే వర్షం వల్ల వచ్చే వరద నీరు రాని ప్రాబ్లం లేదు, కానీ రోడ్డు డ్రైనేజ్ నీరు, ఫ్యాక్టరీలకు వచ్చే మన కెమికల్ నీరు అవి రావడం వల్ల భూగర్భ జలాలు కలిసి ఊరికి మొత్తం సప్లై అవుతుంది. అప్పుడు ఇంకా ఏమవుతుంది, రోగాలు వస్తాయి, ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది అలా. అంతేగాని వీళ్ళ ఇబ్బంది ఏం లేదు. ఊరు నీళ్ళు బయటికి పోవాలి, కానీ ఊరవతల నీళ్ళు లోపలికి ఎట్లా వస్తాయి, అది ప్రధాన సమస్య. అటు చూస్తుంటే అభివృద్ధి, ఊరు పేరుకి అభివృద్ధి, పేరుకి బాగుపేట అనేది ఒక అభివృద్ధి, కానీ లోపల జరిగేటి అన్ని ఊరు నాశనం అవడానికి తప్ప ఏం లేదు. ఊర్లో ఉన్న కల్వర్ట్లన్నీ ఓపెన్ చేస్తే అక్కడికి పోతాయి. అది ఎందుకు మూసారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరిని అడుగుదామంటే కూడా వాళ్ళ మీద అబండం వేయడం, కంటి వేయడం, అబండం వేయడం. ఇప్పుడు రోడ్డుకి ఇప్పుడు సరే ఉద్దేరం దాటితే రోడ్డు పోస్తున్నారు, అక్కడ ఎట్లున్న కలవట్లు అట్లే ఉన్నాయి. మా ఊరు దాటినాక కూడా రోడ్డు పోసారు, అక్కడ ఎట్లున్న కలవట్లు అట్లే ఉన్నాయి. మరి మా ఊరిలో కలవట్లు ఎందుకు మూసేశారు, అది ఎందుకు మూసారు? ఒకవేళ మేము పోయి అడిగితే ఆ ఇళ్ళ తనకి, ఆ పక్కన తనకి ఆయన అడుగుతున్నాడు, ఆయన చెప్తున్నాడు ఇట్లా అని చెప్పేసి అట్లా ఫిర్యాదు చేయడం. నేనే అని కాదు, ఎవరైనా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి మంగళబాల ఇంటి వరకు 2 కలవట్లు ఉండేది, 2 ఒకటి ఇక్కడ అద్కపు వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి, సాకల స్వామి ఇంటి పొలం దగ్గర. ఆ 2 కలవట్లు మూసేశారు. అది ఎవరి స్వాలోభ్యం కోసం మూసేశారు, ఎవరి స్వార్థం కోసం మూసేశారు. ఎట్లా బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చారు? సరే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చారు, మరి మోరీ ఉందా లేదా అని చూసి ఇవ్వాలి కదా పర్మిషన్ అయినా కూడా. సరే రోడ్ ఇది అయిపోయింది, మీరు ఏం క్వశ్చన్ చేశారు? ఎప్పుడు చేసిన రోడ్డు మీద ఉన్న ఇసుకను కంకర బస్తాలను తీసేయని చెప్తానే పోయి పలానా అబ్బాయి ఇలా చెప్పిండు నీ పేరు మీద అలా దీమని చెప్తున్నాడు అని చెప్పేసి ఎవరి ఓట్ల స్వార్థం కోసం వాళ్ళు అట్లా ఎప్పుడు నిందలేసి వచ్చి తయారు చేసారు వాళ్ళు. ఇప్పటికైనా ఏముంది, ఇప్పటికైనా కలవాటు తీయచ్చు. అట్లా కాకుండా కూడా ఆర్ఎండ్బి అధికారులకు వాళ్ళ పని వాళ్ళు చేశారు. చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా నేను, రోడ్డుకున్న బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో మోరీ హైట్ లేపితే బిల్డింగ్లు కిందికి అవుతాయి. మంచిగా పాయింట్ ఆలోచించండి. ఆ మోరీ హైట్ లేపితే బిల్డింగ్లు కిందికి అవుతాయి. అప్పుడు ఏమిటి పరిస్థితి వాళ్ళది? మా బిల్డింగ్లు కిందికి అవుతాయి కాబట్టి మోరీ హైట్ని వాళ్ళు వేయద్దు. అట్లా వాళ్ళతో కుమ్మక్కై ఆ డ్రైనేజ్ అనేది గిట్లా అయిపోయింది. మీరు చూడండి, ఇప్పుడు పోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైనేజ్ ఇట్లా ఉంటుంది. ఈ మర్రి నుంచి ఇటువరకు తమిళ కాలనీ సైడు డ్రైనేజీ హైట్ లేసింది. ఆ డ్రైనేజీ నీళ్ళు కావడానికి వీలు కూడా లేదు. వాళ్ళ ఇళ్ళ నీళ్ళు డ్రైనేజీకి రావడానికి కూడా వీలు లేదు. మరి అదెందుకు హైట్ లేచింది, ఇది ఎందుకు హైట్ లేవలేదు? ఈ రోడ్డుకున్న కొన్ని వీళ్ళకి సంబంధించిన ఇండ్లు కానీ డ్రైనేజ్ వాటర్ రావచ్చు, కానీ రోడ్డు మీద ఉన్న డ్రైనేజ్ వాటర్ కానీ, ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వాటర్ కానీ, ఇంకేమైనా వాటర్ కానీ ఎట్లా వస్తాయండి ఇక్కడికి? దీని కింద 2 బోర్లు ఆధారపడి ఉన్నాయి. ఊరికి మొత్తం సప్లై అవే చేస్తున్నాయి. ఇక్కడ 20 లక్షలు పెట్టి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మంచిగా బాగా తగ్గారు. మరి దీని గురించి ఆలోచించలేదు మా అయిపోద్ది అదే మా ప్రజాప్రతినిధులు. మరి ఏం ఆలోచించారో అర్థం కాదు. మరి ఇలా 20 లక్షలు పెట్టి బావి దగ్గర మంచినీళ్ళ బావి, సరే అది పని చేస్తుందా చేసిన తర్వాత విషయం. ఎప్పటికైనా అది ఎప్పటికో వర్క్ చేస్తుంది అది. మరి దాని గురించి ఏమైనా చేసిరో తెలియదు. మరి ఊరవతల నీళ్ళు ఊళ్ళకి వచ్చేటట్టు ఎట్లా ప్లాన్ చేస్తున్నారో అర్థం కాదు. దీనిపైన మీ తాజా మాజీ సర్పంచ్ ఎప్పుడైనా దీని మీద క్వశ్చన్ చేశారా, మీరు అడిగారా? అతను ఒకసారి సేమ్ ఇదే విధంగా అక్కడి నుంచి కూడా అతను కలవట్టు కొట్టడానికి ట్రై చేసిండు, కొట్టిండు కూడా. మరి అతనికి మధ్యలో ఏమైందో తెలియదు, అది అట్లే పెండింగ్ పడిపోయింది. ఎవరి ఇంటి ముందు వాళ్ళు కూడిపేసుకున్నారు. అది అందరికి తెలిసిన విషయం. అది ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు తెలుసు, పూర్వం ఉన్న వాళ్ళకి తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే, ఇప్పటికైనా మా కరీంనగర్ ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు మరియు మా మంత్రివర్యులు మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రతి గ్రామాన్ని కింది ఆఫీసర్లను పంపించి సర్వే చేయించి ఊరు మంచి కొరకు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నా. ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రజలకు చేరువై ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. అంతే సార్. సో ఇది అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా
ఈ విషయం మీద స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సో కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. కానీ కింది స్థాయి ఉద్యోగులు కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి ఇక్కడ మేము ప్లానింగ్ సరిగానే చేశామని చెప్పి ఇప్పటి వరకు బావుపేట గ్రామం డ్రైనేజీతో ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది కూడా మనం ఇప్పటి వరకు చూసాము. సో ఫైనల్గా ఈ గ్రామంలో ఉన్న మహిళలు ఏం కోరుకుంటున్నారు? అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? బాలమ్మ. అమ్మ మీరు ఏం కోరుకుంటున్నారు? రోడ్ అవతల నీళ్ళు మాకు ఊళ్ళోకి రావాలి సార్, మేము కోరుకునేదే కదా. ఓకే, సో బయట వాటర్ మాకు డ్రైనేజ్ అవసరం లేదు. మాకే సరిపోతున్నాయి సార్, మా వాసనకు మాకే సరిపోతుంది, కానీ ఆ నీళ్ళు మాకు రావద్దు అంతే, మేము కోరుకునేదే కంత. మా ఇక్కడ డ్రైనేజీ భరించే శక్తి ఉంది, కానీ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీ అంతా భరించాం సార్. రోడ్డు మీద నీళ్ళు మేము భరించాం, మా నీళ్ళు మాకే సరిపోతాయి. అంటే మీరు ఎలాంటి అవస్థలు పడుతున్నారు? మేము చాలా అవస్థ పడుతున్నామండి. నా పేరు మాధవి. మేము బాగా అవస్థ పడుతున్నాం. జ్వరాలు, దోమలు అంటే మా ఇంటి ముందు కూడా ఖాళీ ప్లేస్ అట్లే ఉంది. మాకు బయట నీళ్లు మాత్రం మాకు ఊళ్ళకు రావద్దు. ఈ నీళ్లు బయటకు పంపిస్తారు కానీ బయట నీళ్ళు ఊళ్ళకి ఎట్లా తెస్తారండి? అంతే. మేము ఒకవేళ మాకు ఊళ్ళో నీళ్లు వచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కారం మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. అది కూడా మేము చెప్తున్నాం. ఇంకెవరన్నా మాట్లాడతారా? వచ్చిందామే మరి రోడ్డు మీద ఉంటుందా, ఊళ్ళకి వస్తుందా? మా సమస్య పరిష్కారం చేసుకోవాలి. బయట నుంచి నీళ్ళు మాకంతా మాకు ఎట్లుంటది? మాకు కూడా పిల్లలు జల్లలు వేరే ఉంటాయి. రోగాల కోసం మేము భరిస్తామా? మేము లేనలేమనేది ఇంకా బయట నీళ్ళు ఇక్కడికైతే మేము బతుకుతామా? అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, వీటి ధూళి వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా మీకు? ఉన్నదండి, ఎఫెక్ట్ ఉన్నది. అన్ని వాళ్ళు ఉన్నాయి సారు. మాకు బయట నీళ్ళు మాత్రం మాకు ఊళ్ళకు రావద్దు. ఆ కలెక్టర్ వచ్చి అక్కడ దాకా వచ్చింది, మాకు మహిళలకు కలిసిపోనుండే. మాకు తెలుసు ఏదైతే ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, సో దీనివల్ల డస్ట్ వస్తూ ఉంటుంది కదా, సో మీరు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఇక్కడ? దాదాపు చాలామంది కుటుంబాల్లో క్యాన్సర్ వ్యాధి అనేది ఉన్నది, కానీ బయట చెప్పుకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇంకా దిగజారుతుందని చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అంటే ఈ డస్ట్ వల్ల దాదాపు క్యాన్సర్ కారకులు కూడా ఉన్నారు. అనేది కడుపులోకి పోతుంది, మాకేం తెలుస్తలేదు. మొత్తం పౌడర్ రూపకంగానే వస్తుంది. గాలిలో వచ్చేసరికి ఏంది శ్వాస విరిచిన కొద్ది లోపలికి పోతుంది, అది ఎఫెక్ట్ మాకు పడుతుంది. తర్వాత తెలుస్తుంది ఏంటిది అనేది, అప్పుడు తెలుస్తలేదు. అందుకే ఇంట్లో ఉన్న చెత్త బయట వేయాలి, కానీ బయట చెత్త ఇంట్లోకి రావద్దు. ఇది ఒకటి పరిష్కారం. ఎక్కడి నీళ్ళు అక్కడనే పోవాలి. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద అది డౌన్ ఎందుకైంది అదొకటి మీరు గమనించండి. రోడ్ అనేది చక్కగా ఎక్కడ నీళ్ళు అక్కడ పోతాయి, కానీ అక్కడ డౌన్ అవుట్లా నీళ్ళు ఆగుట్లా అన్ని బండ్లన్నీ ఆడ రద్దు అయ్యి మొత్తం డ్యామేజ్ అయ్యి అంత అందరికి ఇబ్బంది అవుతుంది. అదొకటి మీరు పరిష్కారం చేయండి. పరిస్థితి తాలూకు ధూళి దుమ్ముతో ఈ గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా కొన్ని ఎఫెక్ట్ అయింది, కొన్ని క్యాన్సర్ రూపంలో కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయినట్టుగా కూడా చెబుతున్నారు. ఏం కోరుకుంటున్నా మీరు ఫైనల్గా ఏమైనా చెబుతారా? మాకు ఇటు రావద్దు మోరీ, రోడ్డు పైన మోరీ రోడ్డుకే పోవాలి. అసలు మమ్మల్ని కాడికెళ్ళి మాకు ఇటు రాని, మేము వద్దని అంటలేము. మా బాధలు మేము చాలు, మన రోడ్డు కాడికెళ్ళి మాకు కిందికే రావాలి. రోడ్డు పైన నీళ్ళు మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఇప్పటికీ ఈ డస్ట్ సమస్యతోనే ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా ఇది రెండవ సమస్య. ఇది గిట్లా వచ్చిందంటే ఇక బ్రతికే ప్రసక్తి లేదు. ఊరు ఖాళీ చేసి పోవాలి, మరో నల్లగొండ కాబోతుంది ఇక్కడ. కిడ్నీ సమస్యలు పరిస్థితి అంటే కాలువలే కాటికి పంపేలా ఉన్నాయి. మా ఊరి వరకు మేము చూసుకుంటాం. భవిష్యత్తు ఎంతో అంధకారంగా ఉండబోతుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కావచ్చు, అవన్నీ మా గ్రామం భరించలేదు. సో మాకు ఈ కాలువలు మమ్మల్ని కాటికి పంపేలా ఉన్నాయంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అధికారులు దీన్ని చొరవ తీసుకొని అసలు ఇక్కడ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సో దీనికి సంబంధించిన పరిష్కారం ఇక్కడ నుంచి ఈ డ్రైనేజ్ నుంచి ఇప్పుడు మన కొత్తగా ఇది తాత్కాలిక పనులు చేపట్టిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది డ్రైనేజీ. ఒకసారి ఇటు చూపించు. అక్కడి నుంచి ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ పేరుకుపోయింది మనం చూడొచ్చు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, సో ఇవన్నీ కూడా ఇతర గ్రామాల నుంచి కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి కావచ్చు వచ్చే వ్యర్థ పదార్థాలన్నిటినీ ఇటు గ్రామంలోకి పంపిస్తున్నారు. చూడండి. సో ఓకే, సో ఇది ఈ డ్రైనేజ్ అంతా గ్రామంలోకి ఎలా పంపిస్తున్నారు ఒకసారి చూడండి, మనం చూడొచ్చు. సో ఈ డ్రైనేజ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే
సో ఇటు నుంచి ఈ హైట్ నుంచి ఇటు వస్తూ కూడా ఇక్కడ కిందికి వెళ్ళేసరికి ఏంటంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. సో అక్కడికి వెళ్ళేసరికి వాటికి పైకి ఎక్కలేక సో మళ్ళీ రిటర్న్ ఇటే వచ్చేస్తున్నాయి ఈ వాటర్ అంతా. సో ఈ వాటర్ ఈ డ్రైనేజ్ అంతా కూడా ఈ గ్రామంలోకి మళ్ళీ కన్వర్ట్ చేశారు. అంటే ఈ గ్రామం నుంచి ఇప్పుడు మనం ఇంతకుముందు చూస్తున్న ఆ తూమ్కుంటలో స్టోర్ అవుతాయి. ఇది కరీంనగర్ టు సిరిసిల్ల హైవే. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం హైట్ ప్రాంతం ఉంది. ఇక్కడ నుంచి కిందికి వచ్చేసరికి ఇదంతా లోతట్టు ప్రాంతం. ఇక్కడ నుంచి అక్కడ మొన్న రీసెంట్లీగా కలెక్టర్ గారు విజిట్ చేసిన ప్రాంతం దగ్గరికి వెళ్దాం ఒకసారి. అక్కడికి వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇది రీసెంట్లీగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి గారు విజిట్ చేసిన ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. రాలేదు ఈ ప్రాంతం ఏంటంటే ఇక్కడ నుంచి హైట్ ఉంది. ఒకసారి ఇటు మనం చూసుకుంటే పైనుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది హైట్ ప్రాంతము. ఇక్కడ నుంచి సో ఈ ప్రాంతం ఇటు నుంచి కూడా ఇటు మళ్ళీ మనం కిందికి వస్తే ఈ సెంటర్ పాయింట్ ఇది ఇప్పుడు మనం నిల్చున్నది. సో ఈ నుంచి మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ హైట్ ప్రాంతం. అంటే ఏంటంటే అటు వెళ్ళకుండా ఇక్కడనే నీరు నిలిచిపోతుంది. ఇక్కడ ఏదైతే వ్యర్థ పదార్థాలు అటు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ నీరు ఇక్కడే ఉండిపోతుంది. సో ముఖ్యంగా సమస్య ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూపించండి. అసలు సమస్య ఇక్కడ మొదలైంది. ఏంటంటే ఇక్కడ నుంచి డ్రైనేజీ నేరుగా వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు కాబట్టి సో ఇక్కడ సమస్య మొదలు కావడం వల్ల ఇక్కడ డ్రైనేజీ నీరు నిలవడం వల్ల సో వీటిని ఏంటంటే ఇంతకుముందు అక్కడ గ్రామంలోకి ఈ డ్రైనేజీని అంతా కూడా గ్రామం గుండా ఏదైతే కుంట ఉందో తూమ్కుంట ఆ కుంటలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒక పరిష్కారం చూపించమంటే సో ఆ కుంటలోకి డ్రైనేజీ వెళ్ళేటట్టుగా పరిష్కారాన్ని కనుగొన్నట్టుగా అధికారులు పరిష్కారం కనుగొన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తోంది. ఇక్కడ రోడ్డే కాదు ఇక్కడ అంతా వాహనాలు కూడా అస్తవ్యస్తంగానే వస్తున్నాయి. సో ఇక్కడ పూర్తిగా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఇది ఒక హైవే కానీ సో ఇక్కడికి వచ్చేసరికి బండ్లు వాహనాలు స్లో చేసి సో జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. वो गाड़ी ये चौरस्ता में गाड़ी नहीं रुकना वो ట్రాఫిక్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు మేము దండం పెడతాం. ఇక్కడ తింపడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రాంగ్ రోడ్లో పోతే ఛానల్ మళ్ళీ మాకు ఫోటోలు కొడుతుర్రు. वो इधर नहीं रुकना गाड़ी, इधर का रास्ते में नहीं रुकना गाड़ी, मैं यू टर्न में नहीं रुकना. ना पेरू देवराज छठा देवराज कितना तकलीफ होता है चौरस्ता में. ठीक है ठीक है. आप क्या बताना चाहता है. ये रास्ते में गाड़ी नहीं रुकना. ये रास्ता में. हाँ ये रास्ता में यू टर्न में गाड़ी नहीं रुकना. किस तरह प्रॉब्लम हो रहा है. वो टर्न में गाड़ी आए तो कैसा घूमता ऐसा पीछे आने वाला सामने जाने वाला तो तकलीफ होता ना. ऐसा के लिए नहीं रुकना गाड़ी. मैं सीधा गाड़ी नहीं रुकना तो सीधा जाने वाला रहता. आगे पीछे आप ये बता रहे हैं ये किनारों में अगर गाड़ी रुक गया तो ऐसे यू टर्न करने वाले के लिए दिक्कत हो रही है. ठीक है ना. तो यही बात है. मतलब वैसे तो भी वहाँ पे रोकने अभी मैं गाड़ी नहीं रुके तो मैं सीधा जाने वाला है ना. అక్కడ అది బండి లేకపోతే నేను సీదా వెళ్ళిపోదు కదా. అది ఎందుకు పెట్టినాడా నేను సీదా వెళ్ళిపోదు కదా. అట్లా చేయి. ట్రాఫిక్ వాళ్ళకు నమస్కారం. లైసెన్స్ వాళ్ళ ఉన్నా లేకున్నా కానీ అందరికీ చేయమని చెప్పు. నేను ఆడ ఉంటే సీదా వెళ్ళిపోదు కదా. ఎందుకు నేను ఆడ ఆపుకున్నా. ఎవరు అక్కడ సడన్ గా ఆపి వచ్చి సార్ ఇక్కడ ఇది ఆయన ఒక సమస్య చెప్పడానికి వచ్చాడు. సో ఇక్కడ ఏదైతే యూ టర్న్ ఇట్లా లారీలు వస్తున్నాయి. సో ఇక్కడ అన్ని వాహనాలు ఆపుతున్నారు. ఇక్కడ యూ టర్న్ చేయడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2-3 సార్లు వెనక్కి ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో 2 వీలర్లు కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఓకే మీ పేరేంటి. నా పేరు సట్టా దేవరాజు చింతకుంట. ఓకే ఎప్పుడు ఇదే రహదారిలో వెళ్తున్నా. ఇదే రహదారి ట్యాంకరు. సో ఇక్కడ దుమ్ము బాగా వస్తుంది అంటారు. నిజం వస్తుంది నిజం వస్తుంది.
ఓకే ఇక్కడ మనం చూస్తే కూడా డ్రైనేజీ ఒక్కసారి అక్కడ మనం డ్రైనేజీ చూస్తే కూడా ఇక్కడ ఒక బస్సు పోయేంత మాత్రమే మిగిలింది రోడ్డు. ఇటువైపు చూస్తే ఒకసారి ఆ బురదను చూపించు, అది ఎంత బాగా పేరుకుపోయింది. సో ఇటువైపు ఒకసారి చూద్దాము. ఇది కేవలం ఒక ట్రాక్టర్ వెళ్ళడానికి మాత్రమే ఈ రహదారిలో దారి మిగిలి ఉంది. సో అంటే పూర్తిగా డ్రైనేజీతో అది పూర్తిగా పేరుకుపోయిన పరిస్థితి. అక్కడ నీళ్లు నిల్చుంటున్నాయి. సో ఓకే, థ్యాంక్ యూ బ్రో. అన్న